ఇప్పుడే చెప్పాం కదా సార్. ఇప్పుడు 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 ఇప్పుడే చాలా క్లియర్గా చెప్పాం. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు ఆశించి చాలా క్లియర్గా కనపడుతూ ఉంది కదా. ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అలా కాదండి. మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాం. ఇప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలకి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం మనకే ఉంది. వాళ్ళ రాజకీయ ప్రయోజనాలు, వాళ్ళు రాజకీయ పార్టీ, వాళ్ళు తెలంగాణ ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాం. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో అయినా సరే వాళ్ళు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి అయినా సరే వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఇప్పుడు చాలా క్లియర్గా చెప్పాం. ఇప్పుడు గోదావరి నీరు ఉంది, వరద నీరు, 3000 టీమ్స్ రికార్డ్ చెప్తూ ఉన్నాయి. వాళ్ళు కుదరదంటూ ఉన్నారు. దానికి మీరు సమాధానం చెప్పండి అంటే మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు దానికి ఒక కేంద్రం ఉంటుంది. దానికి కూడా ఇప్పుడు ఏదైతే వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, కేఆర్ఎంబి ఉంటుంది, బోర్డులు ఉంటాయి. అంచేత వాళ్ళు ఏదో మాట్లాడితే అది చెల్లింపు అవ్వదు, మేము మాట్లాడితే మేము చెల్లింపు కాదు. ఇప్పుడు 3000 టీఎంసీలు వృధాగా గోదావరి నీరు కలిసిపోతుందని చెప్తూ ఉన్నాం. మన దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, లో రిపేరియన్ రాష్ట్రం, పై రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎంతో కొంత కింద రాష్ట్రాన్ని నష్టం జరుగుతుంది, కానీ దిగువ రాష్ట్రం నిర్మాణం చేసుకుంటే ఎవరికి నష్టం జరుగుతుందండి? మరి దాన్ని కూడా వాళ్ళు అపోజ్ చేస్తున్నారా లేదా? దాని మీద కూడా కోర్టుకు వెళ్ళారా లేదా? దానికి మీరు సమాధానం చెప్పండి అంటే వాళ్ళ ఆలోచన అది, వాళ్ళ విధానం అది. వాళ్ళు అక్కడ రాజకీయంగా లబ్ధి పొందాలి వాళ్ళ రాష్ట్రంలో అనేటువంటి ఆలోచనతో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద వాళ్ళు బురద చల్లితే వాళ్ళ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. మీకు ప్రత్యక్షంగా కనపడుతోంది కదా. 3000 టీఎంసీలు పోతుందా లేదా? ఉప్పు నీటిలో కలుస్తుందా లేదా? దాన్ని వాళ్ళు కోర్టులో వేసుకున్నారా లేదా వాళ్ళు? అంటే ఇప్పుడు ఆల్రెడీ కాళేశ్వరంకి ఏ రకంగా అయితే అనుమతులు వచ్చాయో అదే రకంగా మన పోలవరానికి అనుమతులు అడుగుతూ ఉన్నాం. అంటే నేను ఉదాహరణ చెప్తూ ఉన్నా. అంటే ఆ రకంగా చాలా క్లియర్గా నేను చెప్పేది అదే. చాలా క్లియర్గా వాళ్ళు రాజకీయ ప్రయోజనాలను ఆశించారు. తెలంగాణ ప్రయోజనాల కంటే వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు ఆశించి మాట్లాడుతూ ఉన్నారు. మనం ఈవేళ చాలా క్లియర్గా మొన్న కూడా నేను చెప్పాను, మీకు గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలనేటువంటి దృక్పథంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీరు ఈవేళ ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని వందల టీఎంసీలు రిజర్వ్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఈరోజు రాయలసీమ గత సంవత్సరం మే నెలలో అంటే వేసవి కాలంలో సైతం రాయలసీమలో జలకళ ఉన్నాయి రిజర్వాయర్లో. మేము నీళ్లు కావాలి, గొడవలు కాదు మాకు కావాల్సింది. 2 రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అందుకని కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది. మలయాళ ముచ్చుమర్రి ఉంది అంటే 1000 కోట్లు వృధా అని అంటే ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టారు, నిరూపీయంగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ముచ్చుమర్రి అంటే 3850 క్యూసెక్లు అంటే 3 డేస్కి 3 రోజులకి మనం ఒక టీఎంసీ ఫిల్ చేసుకోవచ్చు. అక్కడ అవైలబిలిటీ ఉన్నది చూస్తే కనుక మనకి 22 టీఎంసీలు నీరే ఉంది. అంచేత అంటే వాస్తవాలు కింద డెప్త్కి వెళ్ళి చూస్తే, అంటే పైన పేరు చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకం అంటే రాయలసీమకు సంబంధించినటువంటి జిల్లాలంతటి రూపురేఖలు మార్చేసేటువంటి ప్రాజెక్టు అనేటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ కలరిస్తూ ఉంటే అంతే కదండి. ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ద్వారా వచ్చేటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఇప్పుడు మనం ముచ్చుమర్రి ద్వారా తీసుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ తీసుకుంటున్నాం, అలా గ్రావిటీ మీదే వస్తూ ఉంది. ఇప్పుడు మీరు చాలా క్లియర్గా ఇప్పుడు మీరు కూడా పత్రికా విలేకరులు, మనము సమస్యని మీరు ఏదైతే ఇప్పుడు మనం చెప్పాం మీకు మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వండి. అక్కర్లేదంటారంటే ఇప్పుడు మీరు కూడా ప్రజలే, పౌరులే, మీరు కూడా అందరం కూడా బాధ్యత అవుతున్నారు. 841 దాకా. అందుకే నేను సలహాలు అడుగుతున్నా. మేధావులు ఉన్నారు, రాజకీయ ఏదైతే నీటి రంగ నిపుణులు ఉన్నారు, పాత్రికేయ మిత్రులు ఉన్నారు. 841 వరకు అది గ్రావిటీ మీద మనకు వాటర్ తీసుకునే అవకాశం ఉంది. అంటే రూపాయి ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా వాటర్ తీసుకుంటున్నాం. 841 నుంచి 841 ఫీట్, 885 నుంచి 841 ఫీట్ దాకా గ్రావిటీ తీసుకోవచ్చు. 841 నుంచి 800 వరకు మనం లిఫ్ట్ చేసుకునేటువంటి అవకాశం.
అది మన చేతిలో లేదుగా. మీరు ఇప్పుడు అది అడగవలసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు మీరు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఎందుకంటే ఏదైతే ఈ పథకం 2020 2021లో ఎన్జీటీ దీన్ని నిలిపిందా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిపిందా? మీ అలా ఎన్జీటీ అంటే ఎన్జీటీని కాదని నిర్మాణం చేసుకుంటే ఏమవుతుంది? అట్లా 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి నిలుపుదల చేశారు. మొన్న ఇంకొక ఉత్తర్వు కూడా వచ్చారు వాళ్ళు. ఏది ఈ వాళ్ళు ఏదైతే ఈసీ క్లియరెన్స్ సంబంధించి ఎన్జీటీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఏదైతే మీరు వర్క్స్ చేశారో మళ్ళీ మీరు మంచినీళ్ళు కోసం, అంటే ఇది సాగునీరు కోసం కాదు, డ్రింకింగ్ వాటర్ కోసమే ఉపయోగించుకుంటామని వీళ్ళు కొత్తగా మళ్ళీ ఫ్రెష్గా అప్లై చేసుకుంటే, మీరు ఏదైతే ఇప్పటివరకు వర్క్లు ఏదైతే చేశారో అవన్నీ క్లోజ్ చేసుకుని యథావిధిగా ఉంచి అప్పుడు మళ్ళీ రీఅప్లికేషన్ పెట్టమని అన్నారు. చేత ఇప్పుడు అధికారం అంటే ఈవేళ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన అధికారంలో ఉన్నారు, మన ఇష్టానుసారంగా చేసుకోవడం, తెలంగాణలో వాళ్ళ ప్రభుత్వం ఉందని వాళ్ళ అధికారం చేసుకోవడం కూడా. అక్కడ ఒక నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, అదేవిధంగా మనకి కేఆర్ఎంఏ ఉంది, అదేవిధంగా ఇంకా న్యాయస్థానాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. వాటి పరిధిలోనే మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఈ యొక్క ఎత్తిపోతలు అనేది చాలా క్లియర్గా 2020 2021 వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగానే ఎన్జీటీ దీన్ని నిలుపుదల చేసింది. ఇది చాలా క్లియరు. దీనికి తెలుగుదేశం ప్రభుత్వానికి, దీనికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముంది? అది నేను చెప్పాను కదమ్మా, వాళ్ళు రాజకీయ ప్రయోజనాలు కావాలి. మేము ఇక్కడ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు తెలంగాణకి వెళ్తే తెలంగాణ మాటలు మాట్లాడతారు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎట్లా ఉన్నారు? ఇప్పుడు ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు 2009 ఎన్నికల్లో అనుకుంటా, ఇప్పుడు అక్కడ తెలంగాణ ఎన్నికలు ఫస్ట్ ఫేజ్లో పెట్టుకుని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చి మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలని చెప్పాడు అక్కడ ఎన్నికలు అయిపోయాక. ఏం చెప్తాం? అట్లా రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడలేం కదా. మా చంద్రబాబు నాయుడు గారికి కావాల్సింది గొడవలు కాదు, నీళ్లు కావాలి. ఇప్పుడు ఆ రోజు ఎక్కడో చూసుకోకర్లే, ఇక్కడ రాజశేఖర రెడ్డి గారే మాట్లాడారు. ఆ రోజు 2009లో తెలంగాణ ఎలక్షన్ ఫస్ట్ ఫేజ్లో అయిపోయింది, వెంటనే ఆంధ్రాలో సెకండ్ ఫేజ్ జరుగుతుంది. ఆంధ్రాలో సెకండ్ ఫేజ్లోకి వచ్చి రేపు మీరు తెలంగాణ పోవాలంటే పాస్పోర్ట్ కావాలంటారు అన్నారు. అంటే ఇక్కడ సెంటిమెంట్ రాసి ఇక్కడ ఓట్లు తెచ్చుకోవాలి. ఏం చేస్తాం? మీరు అంచేత అక్కడ జరిగే వాటిని